ఇది ఒక కామెడీ వీడియో. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ హడావుల్లో ఎవరెవరిని పట్టుకొని వచ్చారు నేను మీకు జస్ట్ చూపిస్తాను చూడండి. ఒక రిపోర్టర్ ఒక మహిళ దగ్గరికి వెళ్ళి కాస్త మాట్లాడింది. జస్ట్ ఒక షార్ట్ వీడియో నేను మీకు మళ్ళీ తెలుగులో చెప్తాను చూడండి, మంచి కామెడీ ఉంటది. मोदी सिर्फ सपने दिखाता है, पूरे कभी नहीं करता. सपने दिखाता, चाय बेचते बेचते उसने दुनिया बेच दी. तो देश कितने में बेचा मोदी ने? मैडम मेट्रो बिकी पड़ी है, सारे एयरपोर्ट बिके पड़े, सब कुछ बिका पड़ा. मोदी को कितने में बिका? अब ये नहीं पता मैडम. प्रदर्शन अच्छा, राहुल गांधी के 5 अच्छे काम गिना दीजिए मुझे. 5 अच्छे काम, राहुल गांधी सारे अच्छे काम करे. अरे 5, बस 5. जब सारे इतने हैं तो 5 बता दो. देखो राशन सस्ता था, ठीक है, प्लस दूध सस्ता था, बच्चों को नौकरी मिल रही थी. अच्छा कितने मैं कांग्रेस के समय में आप क्या कर रही थी? क्या कर अभी क्या करते हो आप? मैडम मैं तो घरेलू ही हूँ. अरे तो कांग्रेस के समय में आपको नौकरी नहीं मिली? तो हमने जब पढ़ाई की हो तब तो नौकरी मिली हो. आपको पढ़ाया भी नहीं? मैंने ग्रेजुएशन वैसे कर रखी है, नौकरी के फॉर्म भरे तो मोदी सरकार आ गई, तब से हम घर बैठे हैं. कौन सा क्या है, क्या किया? एएनएम की है मैंने. एलएम किया है? हाँ. अच्छा उसका फुल फॉर्म एएनएम की अरे यूपी से की है मैडम मैंने. अरे ठीक है, कहीं से भी किया, दुनिया में किसी कोने से किया, उसका फुल फॉर्म लागू करो, लेकिन उसके अंदर ओबीसी और एससी एसटी महिलाओं की भागीदारी सुनिश्चित करो. जय हिंद, मैडम इस जय चीज भारत. का याद. ठीक है. राहुल गांधी अभी किस पद पे है? मैडम राहुल गांधी सबकी सेवा के पद पे है. किस पद पे है? कांग्रेस पार्टी के किस पद पे है? इतनी पढ़ाई नहीं की मैंने, किस पद पे है कांग्रेस पार्टी की कितनी सीटें हैं? ये भी नहीं पता महिलाओं को कितना आरक्षण कांग्रेस पार्टी ने दिया था? मैडम. ये भी नहीं पता मुझे कितना आरक्षण दिया इस अच्छा ये बताइए, कांग्रेस की सरकार कब से कब तक थी? कांग्रेस सरकार कब से कब तक है हमें भी नहीं पता. ये भी नहीं पता. नहीं पता. फिर भी आप यहाँ पे मैम ज्ञान देने आ गई. ज्ञान देने की बात तो है ही मैडम. जो अरे मतलब देखिए पोस्टर, आपको पता है इतना यहाँ बैठ के फ्रीडम ऑफ स्पीच का पार्ट बनी है और कह रही है कि आपके ऊपर अत्याचार हो रहा है. अत्याचार का मतलब इमरजेंसी था मैम. इमरजेंसी में बड़े बड़े नेताओं को जेल में डाल दिया था. तो वो भी आप थोड़ा पढ़ लिख के आइए. आपको तो आपने क्या पढ़ाई की उसका फुल फॉर्म ही नहीं पता. आज का है वो देख रहे ना. अरे आज क्या अपना नहीं देखेंगी, राहुल गांधी का नहीं देखेंगी, मतलब देखता नहीं. क्या ये डबल स्टैंडर्ड. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. చూశారు కదా అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఇచ్చిన ప్లకార్డు పట్టుకొని ఓ మహిళ కూర్చొని ఉంది. ఆమెకు బాగా పైసలు ఇచ్చి తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఇక చూడండి ఏం చెప్తోంది ఆ మహిళ అంటే, మోదీ కేవలం కళలు చూపిస్తాడు, అంటే అరచేతిలో వైకుంఠం టైపులో మోదీ కళలు మాత్రమే చూపిస్తాడు, ఛాయ్ అమ్ముతూ మొత్తం దేశాన్ని అమ్మేశాడు అని చెప్పి ఆ మహిళ మాట్లాడుతోంది. వెంటనే రిపోర్టరు ప్రశ్నించింది, మోదీ దేశాన్ని ఎంత కమ్మేశాడు అని చెప్పి అడిగింది. ఏదో సొల్లు చెప్పబోయింది ఆ మహిళ. వెంటనే మళ్ళీ రిపోర్టరు, సరే అయితే రాహుల్ గాంధీ మంచి పనులు చేశాడంటావా మరి అని చెప్పింది. వెంటనే ఆ మహిళ, అవును మేడం, అన్ని మంచి పనులే చేశాడు రాహుల్ గాంధీ అని చెప్పింది. వెంటనే రిపోర్టరు, సరే అన్ని మంచి పనులు చేశాడు అంటున్నావు కదా, ఒక్క 5 మంచి పనులు చెప్పు రాహుల్ గాంధీ ఏం చేశాడు అని చెప్పి అడిగింది రిపోర్టర్. వెంటనే ఈమె, రేషన్ చీప్గా ఇచ్చారు, పాలు సస్తా ఉండేవి అంటే తక్కువ ధరకు ఉండేవి, పిల్లలకు నౌకరీ ఉండేది అంటే ఉద్యోగాలు ఉండేవి, ఇవన్నీ మాట్లాడడం మొదలెట్టింది. వెంటనే రిపోర్టరు, కాంగ్రెస్ టైంలో అసలు నువ్వేం చేసేదానివి అని అడిగింది. నో ఆన్సర్. సరే మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు అని చెప్పి అంటే, ఏముంది మేడం నేను ఇంట్లో ఉంటాను అంటే గృహిణిని అన్నట్టు చెప్పింది. మరి కాంగ్రెస్ టైంలో జాబ్ రాలేదా అని అడిగింది రిపోర్టర్. ఎందుకంటే కాంగ్రెస్ టైంలో ఉద్యోగాలు చాలా వచ్చేవి అని చెప్పి చెప్పింది కదా ఈ మహిళ. మరి కాంగ్రెస్ టైంలో మీకు జాబ్ రాలేదా అని చెప్పి అడిగింది. నేను చదువుకోలే మేడం, చదువుకుంటే జాబ్ వస్తుంది కదా అని తెలివిగా సమాధానం ఇవ్వబోయింది ఆమె. నువ్వేం చదువుకున్నావు అని రిపోర్టర్ అడిగింది. గ్రాడ్యుయేషన్ చదువుకున్నా మేడం అని చెప్పింది. ఆ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ ఎందుకు? అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ సమ్మెలో నీటి పరీక్షలకు సంబంధించి విద్యార్థులు ఉండాలి కదా, ఎలాంటి వాళ్ళు ఉన్నారో చూడండి. అంటే ఒక సెకండ్ ఆ మహిళకు బ్రెయిన్లో గంట కొట్టింది బ్రెయిన్లో. వాయమ్మ నాయనో నేను చదువుకోలేదు అని చెప్పి కనుక చెబితే నా పని అయిపోద్ది. ఎందుకని మరి ఇక్కడ నీటు వీళ్ళందరూ చేస్తుంటే నీకు ఇక్కడ ఏం పని, అసలు నీ సమస్య ఏంది అని చెప్పి రిపోర్టర్ తగులుకుంటుందేమని చెప్పి భయం వేసి గ్రాడ్యుయేషన్ చేశానని చెప్పి చెప్పింది. ఏమో చేసి ఉండొచ్చు కూడా కదా. నేను గ్రాడ్యుయేషన్ చేశాను మేడం, నౌకరీ చేయడానికి అంటే ఉద్యోగం చేయడానికి ఫామ్ నింపుతూ ఉన్నాను, అప్పుడే మోడీ వచ్చాడు అందుకే ఇంట్లో కూర్చున్నా అని చెప్పి చెప్పే ప్రయత్నం చేసింది మహిళ. సరే గ్రాడ్యుయేషన్లో ఏం చేశావు అని చెప్పి అడిగింది ఈమె రిపోర్టర్. నేను ఎన్ఎం చేశాను అంది. ఎన్ఎం అంటే ఏంటి?
ఫుల్ ఫామ్ ఏంటి ఎన్ఎం అంటే అని రిపోర్టర్ అడిగింది. అది మరి అటు ఇటు చూడడం మొదలెట్టింది. లక్ష్మి సినిమాలో వెంకటేష్ బ్రహ్మానందాన్ని కుమ్మేయడానికి బ్రహ్మానందం ఇంటికి వెళ్ళి కూర్చుంటాడు చూడండి. అప్పుడు బ్రహ్మానందం బయట తన అసిస్టెంట్స్ని పిలుస్తూ ఉంటారు. టైంకి ఒక్కడు ఉండడు. యాక్చువల్గా ఈరోజు సండే కదా ఎవడు లేడనుకుంటా అనే టైప్లో అటు ఇటు చూస్తుంటాడు బ్రహ్మానందం. అది మీమ్స్లో కూడా బాగా వాడతారు. ఆ టైపులో ఎన్ఎం ఫుల్ ఫామ్ ఏంటో చెప్పమంటే చెప్పట్లా. ఏమంటుందంటే అది మరి నేను యూపీ నుంచి చేశా మేడం అంది. అంటే ఉత్తరప్రదేశ్ నుంచి. సరే అమ్మా, నువ్వు ఎక్కడి నుంచైనా చేసి ఉండొచ్చు, ప్రపంచంలో నువ్వు ఎక్కడైనా చదువు, ఎన్ఎం అంటే ఏంది, నీ చదువు ఎన్ఎంకు ఫుల్ ఫామ్ ఏంది అని అడుగుతోంది రిపోర్టర్. గుర్తులేదు మేడం అని చెప్పి అంటుంది ఈ మహిళ. చూస్తున్నారండి, కాక్రోచ్ జనతా పార్టీ సమ్మెలో ఎలాంటి వాళ్ళని పట్టుకొని కూర్చోబెట్టారు. కాంగ్రెస్ పార్టీ వీరాభిమానిమే. ఎన్ఎం గ్రాడ్యుయేషన్ చేసిందంట, ఎన్ఎం ఫుల్ ఫామ్ తెలియదు. నెక్స్ట్ వెంటనే రిపోర్టర్ అడిగింది రాహుల్ గాంధీ ఏ పొజిషన్లో ఉన్నాడు అని. అయితే హిందీలో అడిగినప్పుడు మార్గ్ అనే పదం వచ్చినప్పుడు 2-3 అర్థాలు ఉంటాయి. సో వెంటనే ఈమె సేవా మార్గంలో ఉన్నాడు రాహుల్ గాంధీ అని సమాధానం ఇచ్చింది ఆ మహిళ. వెంటనే రిపోర్టరు అదే కాంగ్రెస్ పార్టీలో ఏ పొజిషన్లో ఉన్నాడు రాహుల్ గాంధీ అంటే, మేడం నేను అంతగా చదువుకోలేదు, నాకు తెలియదు అంది. వెంటనే ఈమె రిపోర్టరు కాంగ్రెస్కు ఎన్ని సీట్లు ఉన్నాయి అని అంటే తెలియదు మేడం. వెంటనే రిపోర్టరు మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఎంత రిజర్వేషన్ ఇచ్చింది తెలుసా అని అడిగింది రిపోర్టర్. వెంటనే ఈ మహిళ తెలియదు మేడం అని చెప్పింది. వెంటనే రిపోర్టర్ సరే ఇది చెప్పు, కాంగ్రెస్ సర్కారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది ఈ దేశంలో అని చెప్పి అడిగింది. తెలియదు మేడం అని చెప్పి వెనక్కి తిరిగి ఒక అమ్మాయిని అడుగుతోంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది కాంగ్రెస్ పార్టీ, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు అని అడుగుతోంది. ఆ వెనకున్న అమ్మాయి ముద్రా చిప్ప, ఆమెకు కూడా తెలియదు. ఆమె కూడా ఆ నీటి సమ్మె కోసం ఆ అమ్మాయిని పట్టుకొని వచ్చారు. ఆమెకు కూడా తెలియదు ఆ పిల్లకి. ముందు తిరిగి తెలియదు మేడం. వెంటనే రిపోర్టర్ నీకు ఏమీ తెలియదు, మళ్ళీ ఇక్కడ నీతులు చెప్పడానికి వచ్చావా, జ్ఞాన్ బాట్నేకి వెళ్ళి ఆయా అని చెప్పి నీతులు చెప్పడానికి వచ్చావా, మా జ్ఞానాన్ని అందించడానికి వచ్చావా ఇక్కడికి, నీకు ఏమీ తెలియదు అని చెప్పి రిపోర్టర్కు ఒళ్ళు మండింది. రిపోర్టర్ ఈమె హిపోక్రసీని బయట పెట్టింది. నీకు అసలు ఏమీ తెలియదు, మళ్ళీ ఇక్కడ కూర్చొని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మోదీ హయాంలో అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నావు. అసలు అఘాయిత్యం అంటే ఏంటో తెలుసా, ఎమర్జెన్సీ టైంలో పెద్ద పెద్ద నేతలందరినీ తీసుకెళ్లి జైళ్లలో కుక్కి ఎవరిని మాట్లాడనీయకుండా చేశారే, అది అఘాయిత్యం అంటే. ఇక్కడ కూర్చొని ఏమీ తెలియదు, మళ్ళీ ఏదో అక్కడ కూర్చున్నావు, హిపోక్రసీ అంటే ఇది, అసలు హిపోక్రసీ అంటే ఇది అని చెప్పి రిపోర్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎమర్జెన్సీ 1975 జూన్ 25వ తేదీన అనౌన్స్ చేశారండి నిన్న. ఎమర్జెన్సీకి సంబంధించిన పోస్ట్లో అని కూడా మీరు చూసి ఉండొచ్చు సోషల్ మీడియాలో. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు రోడ్ల మీద పడి వాళ్ళ ఇష్టం నినాదాలు చేసుకొని ఏం చేసుకున్నా భారత ప్రభుత్వం ఏమనట్లా, నీకు సమ్మె చేసుకునే హక్కు ఉంది, చేసుకో, జంతర్ మంతర్ దగ్గరికి వెళ్తావు, ఏళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తావు, ఇవ్వు, అసలు ఏమనట్లా మోదీ ప్రభుత్వం, కేర్ కూడా చేయట్లా. కానీ ఎలాంటి వాళ్ళు వస్తున్నారో చూడండి అక్కడికి. కొంతమంది కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు వాళ్ళు కూడా ఇందులో దూరారు. పక్కన వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా బార్డర్, ఢిల్లీ బార్డర్, యూపీ నుంచి, హర్యానా నుంచి, పంజాబ్ నుంచి దింపారు జంతర్ మంతర్ దగ్గరికి. పైసలు ఇచ్చి తీసుకొని వచ్చి కూర్చోబెట్టారు, ప్లకార్డులు ఇచ్చి. నిజంగా రిపోర్టర్స్ వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడేసరికి ఒక్కొక్కరి బండారం బయటపడుతుంది. ఇప్పుడు నీటికి సంబంధించిన పేపర్ లీకు, పిల్లలు ఉండాలి, లేదా పిల్లల తల్లిదండ్రులు వచ్చారనుకుందాం పిల్లల వెంట. ఆయన పిల్లలేంటండి, పిల్లలు చిన్నపిల్లలా? నీటి పేపర్ లీక్ అయిందని చెప్పి ఉద్యమం చేయడానికి సిద్ధమైనటువంటి ఏజ్ పిల్లలు 18, 19, 20లలో ఉన్నవాళ్ళు చిన్నపిల్లల, వాళ్ళ ఎంబడి పేరెంట్స్ రావాలా? ఇంకా అసలు వాళ్ళు వచ్చి అక్కడ కూర్చోవాలి కదా, మాట్లాడాలి కదా. అలాంటి వాళ్ళు 100-200 ఉంటారు. మిగతా 500-600 మంది ఇలాంటి బ్యాచ్ల్ని పట్టుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టారు. వీళ్ళకి ఏమీ తెలియదు. వీళ్ళకి తెలిసింది ఒకటే, మోదీని ద్వేషించాలి. నరాన నరేంద్ర మోదీ మీద కాలకూట విషయాన్ని నింపుకున్నటువంటి బ్యాచ్లు ఇవన్నీ కూడా. ఓ పక్క మహిళల రిజర్వేషన్ కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంత పోరాటం చేసింది తెలుసు మనకు. ఈ మహిళనేమో అక్కడ కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా అసలు ఏమీ తెలియదు మోదీ మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తుంది. ఎంత విషం ఎక్కి ఉందో చూడండి మోదీ మీద ఈ మహిళకు. అసలు ఏం తెలియదు. కాంగ్రెస్ కనీసం 2004 నుంచి 2014 మధ్యలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంది అన్న విషయం కూడా ఈమెకు తెలియదు. గ్రాడ్యుయేషన్లో ఏం చేసిందో తెలియదు. ఇప్పుడు వింటున్నా మీరున్నారండి, మీరు గృహిణి అయి ఉండొచ్చు, మీకు ఉద్యోగం చేయాల్సిన అవసరం రాకపోయి ఉండవచ్చు, లేదు మీ భర్త నేను బాగా సంపాదిస్తున్నాను నువ్వు ఉద్యోగం చేయక్కర్లేదులే అని చెప్పి ఉండొచ్చు, దానికి మీరు అగ్రి అయ్యి ఉండొచ్చు పెళ్లి చేసుకునే ముందు. రకరకాల కారణాలు ఉంటాయి ఉద్యోగం చేయకపోవడానికి. అదేదో చెప్పొచ్చు కూడా, లేదు మేడం మా హస్బెండ్ బాగానే సంపాదిస్తారు సో నేను ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే నేను ఉద్యోగం చేయాలనుకోలేదు మేడం, గృహిణిగా ఉండాలనుకున్నాను, గృహిణిగా ఉన్నాను, అయిపోయింది. కానీ నీతులు, అప్పుడు ఉద్యోగాలు వచ్చేవి, కాంగ్రెస్ టైంలో ఉద్యోగాలు వచ్చేవి, ఇప్పుడు ఉద్యోగాలు రావట్లేదు, నవ్వుతాడు ఎవడని అంటే. కాంగ్రెస్ టైంలో నిజంగా ఉద్యోగాలు వస్తే భారతదేశంలో నక్సలిజం ఎందుకు పెరుగుతుందండి? ఒకసారి పాత సినిమాలు చూడండి, మన శివకృష్ణ గారు, మాదాల రంగారావు గారు, వీళ్ళందరూ ఒక్కొక్కరు చెప్పినటువంటి ఎర్రచొక్క డైలాగులు ఆ సినిమాలన్నీ చూడండి తెలుస్తుంది. నిరుద్యోగంతో అల్లాడిపోతూ ఈ చదువులు ఎందుకు వేస్ట్, ఇలాంటి సినిమాలు విపరీతంగా వచ్చేవి 80s లో 90s లో. ఇంకోటండి, మీరు గృహిణి అయినంత మాత్రాన
అసలు మీరు ఏం చేశారో గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదో చేసి ఉంటారు కదా, తెలీదా మీకు? మీరు ఎల్ఎల్బి చేశారనుకోండి 25 ఏళ్ల క్రితం, ఇప్పుడు మీరు అడిగినా ఎల్ఎల్బి ఫుల్ ఫామ్ ఏంటి అంటే మీరు చెప్తారు. 25 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం మీరు బీఎస్సీ చదివినా ఎంఏ చదివినా మీరు చెప్తారు. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అంటారు, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అంటారు, చెప్తారు కదా. మరి ఈమెకు తెలియదు. ఎన్ఎం అంటే ఏంటో తెలియదు ఆమె. అంటే ఎలాంటి ఫేక్ వాళ్ళను పట్టుకొని వచ్చి జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ సమ్మెలో కూర్చోబెట్టారో చూడండి. అర్థమైందా ఎందుకు నిర్వీర్యం అయిపోయిందో కాక్రోచ్ జనతా పార్టీ సమ్మె? అసలు ఎవడు కేర్ చేయట్లేదో. కేవలం మన తెలుగునాట కాలకుడ విశ్వవాగేశ్వరరావులు, ఎర్రచొక్కాగాళ్ళు, జైబీ ఆర్మీలు, మోదీని ద్వేషించే బ్యాచ్లు, కొన్ని పాపి గొర్రెలు, మరకలు, కమ్యూనిస్టు గాళ్ళు వీళ్ళందరూ పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు అంతే. మోదీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళని పైకి లేపడమే ఇలాంటి కొన్ని బ్యాచ్ల పని. కానీ భారతదేశంలో చాలా రాష్ట్రాలలో హిందువులకు ఐకమత్యం అనేది వచ్చేసింది. వీళ్ళందరూ ఏమేం చేస్తున్నారో చాప కింద నీరులాగా అర్థమైపోయింది. తెలుగునాట కూడా అర్థమవుతుంది, తెలంగాణలో అర్థమవుతుంది, ఆంధ్రప్రదేశ్లో అర్థమవుతుంది, అన్ని చోట్ల అర్థమవుతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ.